ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని 4 మినిట్స్ చూడడానికి ట్రై చేయండి. గౌట్ అఫీషియల్ నుంచి ఇన్ఫో గెదర్ చేశాను. ఒక్కసారి 4 మినిట్స్ చూస్తే ఇక మీరు డ్యామ్ షూర్గా కంప్లీట్గా చూస్తారు. మీ అన్ని క్వశ్చన్స్కి ఇక్కడ పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే దొరుకుతుంది. హలో గైస్, ఫైనల్గా అయితే బీటెక్ ఎగ్జామ్స్ గురించి ఏపీ స్టేట్ అండ్ టీఎస్ స్టేట్ అయితే ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. జేఎన్టీయూ హైదరాబాద్ అయితే ఎగ్జామ్ టైం టేబుల్ కూడా రిలీజ్ చేసేశారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ, డీఫార్మసీ అన్ని ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్ చేశారు, ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ సప్లీస్ ఆల్సో. జేఎన్టీయూ అనంతపురం నుంచి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్స్ రాయడానికైతే స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. ఇక మీకు ఎగ్జామ్స్కి సంబంధించిన వస్తున్న అన్ని డౌట్స్కి అయితే ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి. ఎగ్జామ్ ప్యాటర్న్స్, టైమింగ్స్, మిడ్స్, ల్యాబ్, ఎక్స్టర్నల్స్, రిటెన్షన్స్, అటెండెన్స్, కాండొనేషన్ ఫీజెస్, మనం క్యాంపస్కి వెళ్ళాలంటే ఏం తీసుకెళ్ళాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, న్యూ రూల్స్ ఏంటి, మీ కాలేజీలో మీరు అడుగు కూడా పెట్టలేరు ఫ్రెండ్స్. ఇవి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. క్లియర్గా వీడియో ఇంటి వరకు చూడండి. ఇక ఎవరికి ఎలాంటి డౌట్స్ రావు. ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఫస్ట్ ఏపీ జేఎన్టీయూ అనంతపురం నుంచి అయితే చిన్న అప్డేట్ వచ్చింది. హాలిడేస్ అయితే జూన్ 30 వరకు ఎక్స్టెండ్ చేశారు. హైకోర్టు ఆర్డర్ అయితే ఎగ్జామ్స్ గురించి అయితే డెసిషన్ మాత్రం మా చేతుల్లో లేదు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఎప్పుడు పెట్టమంటే అప్పుడే పెట్టేస్తామని అంటున్నారు. అయితే ఇక జేఎన్టీయూ వాళ్ళు అయితే అఫీషియల్ నోటీస్ అబౌట్ ఎగ్జామ్స్ గురించి అయితే వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయినాయి. ఇక్కడ డేట్స్ చూడండి ఎప్పుడు పెడుతున్నారో. ఇక టైం టేబుల్ విషయానికి వచ్చేస్తే బీటెక్ అండ్ బీఫామ్ వాళ్ళకి 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళకి 26 అంటే జూన్ 2020 అండ్ లోయర్ క్లాసెస్ మీన్స్ ఫస్ట్ బీటెక్, సెకండ్ బీటెక్, థర్డ్ బీటెక్, ఫస్ట్ బీటెక్ సెకండ్ సెమ్, థర్డ్ బీటెక్ సెకండ్ సెమ్, సెకండ్ బీటెక్ సెకండ్ సెమ్ వీళ్ళకి వచ్చేసి 16/7/2020 అంటే 16వ తారీఖు జూలై 2020. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసి 03/8/2020 అంటే 3వ తారీఖు ఆగస్ట్ 2020. అండ్ నెక్స్ట్ కోర్స్ ఎంబీఏ అండ్ ఎంసీఏకి వచ్చేస్తే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసి 6/20/2020 అంటే 20వ తారీఖు 6వ నెల 2020. అండ్ సప్లిమెంటరీ వచ్చేస్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ రెగ్యులర్ అండ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఎంసీఏ సప్లిమెంటరీ వచ్చేసి 3/8/2020 అంటే 3వ తారీఖు ఆగస్ట్ 2020. అండ్ ఎంటెక్ అండ్ ఎంఫామ్కి వచ్చేస్తే సప్లిమెంటరీ అండ్ రెగ్యులర్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఇవి రెండు కూడా 03/8/2020 అంటే 3వ తారీఖు 8వ నెల 2020. నెక్స్ట్ బీఫామ్ డి అండ్ బీఫామ్ డి పీబీ ఇవి వచ్చేసి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అండ్ ఫిఫ్త్ ఇయర్ ఫామ్ డీకి, సెకండ్ ఇయర్ ఫామ్ డీకి రెగ్యులర్ అండ్ సప్లీ వచ్చేసి 16/7/2020 16వ తారీఖు జూలై 2020. అండ్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ అండ్ సప్లీ వచ్చేసి 3వ తారీఖు 8వ నెల 2020 అంటే 03 ఆగస్ట్ 2020. మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇక మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, స్టేట్ గవర్నమెంట్ టీఎస్సిహెచ్ఏ అయితే ఎగ్జామ్స్ తప్పకుండా పెడతామని అయితే చెప్తూనే ఉంది. ఈవెన్ కోర్టు నుంచి క్వశ్చన్స్ వేసిన ఈ సిచ్యువేషన్లో వి రెడీ విత్ ప్రివెంటివ్ మెజర్స్ అంటుంది మన గవర్నమెంట్. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పటి నుంచి ఈ వీడియో జేఎన్టీయూ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే వారికి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకున్న ఆల్ డౌట్స్కి ఆన్సర్ తెలుస్తాయి. ఇంటి వరకు చూడండి. మనకు ప్రొవైడ్ చేసిన గైడ్లైన్స్ ఏంటో ఇక తెలుసుకుందాం. ఇక కంపల్సరీగా చూడండి. ఒక్కొక్క గైడ్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రతి ఒక్క గైడ్లైన్ని మీరు ఫాలో అవుతేనే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు అండ్ రావడానికి మీకు పర్మిషన్ అనేది ఉంటుంది.
సో కంపల్సరీగా ఈ వీడియోని ఇంటి వరకు చూడండి. ఫస్ట్ అయితే JNTH హైదరాబాద్, కూకట్పల్లి హైదరాబాద్ నుంచి అయితే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదువుతాను. టు ద ప్రిన్సిపల్స్ ద కాన్స్టిట్యూట్ అండ్ అఫిలియేటెడ్ కాలేజ్ JNTU సార్ ఆర్ మేడం వచ్చేసి ఫస్ట్ ప్రిన్సిపల్ అయితే మీకు చూస్తున్నాను చూడండి. ఆల్ ద స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ మస్ట్ వేర్ మార్క్స్ వై దే ఆర్ ఆన్ ద క్యాంపస్. క్యాంపస్లో ఉన్నప్పుడైతే స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ కంపల్సరీగా మార్క్స్కి వేసుకొని రావాలి. మాస్క్ అనేది లేకపోతే ఎగ్జామ్కి అయితే అలౌ చేయరు. అండ్ సెకండ్ కీ పాయింట్ వచ్చేసి శానిటైజర్స్ ఆర్ టు బి ప్రొవైడ్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది క్యాంపస్ ఆర్ బిల్డింగ్. ఏదైనా క్యాంపస్ ముందైతే కంపల్సరీగా శానిటైజర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అది కూడా సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు. సెక్యూరిటీ ఆన్ డ్యూటీ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ స్టాఫ్ మెంబర్ అండ్ స్టూడెంట్ కెన్ క్లీన్ దేర్ హ్యాండ్ విత్ లిక్విడ్ శానిటైజర్స్. అంటే సెక్యూరిటీ వాళ్ళు శానిటైజర్స్తో మీరు హ్యాండ్ క్లీన్ చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని అయితే కంపల్సరీ చూస్తారు. ఒకవేళ చేసుకోకపోతే వాళ్ళు వెనక్కి పంపించడం అయితే జరుగుద్ది. సో అక్కడ ప్రొవైడ్ చేసిన ఆ శానిటైజర్ యూజ్ చేసి ప్రతి ఒక్కరు మీరు లిక్విడ్తో హ్యాండ్ని అయితే వాష్ చేసుకోవాలి. ద సెక్యూరిటీ షుడ్ అలౌ దోస్ హూ ఓన్లీ వేర్ మాస్క్. ఓకే, సెక్యూరిటీ వాళ్ళు కేవలం మాస్క్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళనే అలౌ చేస్తారు. అండ్ సోషల్ డిస్టెన్స్ షుడ్ బి మెయింటైన్ ఎట్ ఎవ్రీ ప్లేస్ వైస్. ప్రతి ఒక్క ప్లేస్లో సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కడెక్కడ అంటే ఇన్సైడ్ ద క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, ఎగ్జామినేషన్ హాల్స్ అండ్ ప్లేస్ ఆఫ్ కామన్ ఎమ్యూనిటీస్ లైక్ క్యాంటీన్, ప్లే గ్రౌండ్స్ ఇట్లాంటి చోట ఎక్కడున్నా సరే సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కంప్లీట్ సెక్యూరిటీ అయితే ఈసారి చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయో కాదు కానీ హెల్త్ అండ్ కోవిడ్-19కి సంబంధించిన కండిషన్స్ అనేవి కంపల్సరీ స్ట్రిక్ట్గానే ఉంటాయి. నెక్స్ట్ థర్మల్ స్కానింగ్ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు ద క్యాంపస్ టు ఆల్ స్టూడెంట్స్ అండ్ ద స్టాఫ్. ఓకే, థర్మల్ స్కానింగ్ అనేది అంటే వాళ్ళు కంపల్సరీ మీ హెడ్ పైన కానీ లేకపోతే మిమ్మల్ని బాడీ మొత్తం స్కాన్ కానీ ప్రొవైడ్ చేస్తారు. కోవిడ్-19 ఉందా లేదంటే ఈ కరోనా వైరస్ అనేది మీకు ఉందా లేదని చెక్ చేస్తారు. అండ్ అప్రోప్రియేట్ మెజర్స్ నీడ్ టు బి టేకెన్ టు మెయింటైన్ సఫిషియంట్ డిస్టెన్సింగ్ వెల్ ఆపరేటింగ్ ద కాలేజ్ బస్సెస్. కాలేజ్ బస్సెస్ అయినప్పుడు అంటే కాలేజ్ బస్సెస్ వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. వచ్చే వాళ్ళ కోసం ఆ బస్సులో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ సీటింగ్ అండ్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తారు. ఇంత ముందుగా సరదా ఒకళ్ళు కూర్చొని సరదా ఆడటం అనేది జరగదు. అండ్ నెక్స్ట్ 6th వచ్చేసి ఆల్ ద క్లాస్ రూమ్స్ వేర్ ద క్లాసెస్ అండ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కండక్టెడ్ ద ల్యాబొరేటరీస్ అండ్ కాలేజ్ బస్ ఆర్ టు బి శానిటైజ్డ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ప్రతి డే మన క్లాస్ రూమ్స్ అనేవి కంపల్సరీగా శానిటైజ్ చేస్తారు. అండ్ ల్యాబొరేటరీస్ కానీ కాలేజ్ బస్సెస్ కానీ వీటన్నిటిని శానిటైజ్ అయితే చేయమని స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. అండ్ 7th వచ్చేసి ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఫాల్స్ సిక్ హీ ఆర్ షీ షుడ్ బి కెప్ట్ ఇన్ ఐసోలేటెడ్ ప్లేసెస్. ప్రాపర్ కేర్ అండ్ అప్రోప్రియేట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మస్ట్ బి రెండర్డ్. అంటే ఏంటంటే ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే సిక్ అయితే అంటే నీరసంగా కానీ లేకపోతే జలుబు దగ్గు ఇలాంటి ఎటువంటివి ఉన్నా కానీ వాళ్ళు వెంటనే ప్రాపర్ కేర్ తీసుకొని వాళ్ళని ఐసోలేట్ ప్లేసెస్లో అయితే పెట్టాలి అనేది ఒక కండిషన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ 8th వచ్చేసి ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు మెయింటైన్ ద సేమ్ సీటింగ్ ప్లాన్స్ అండ్ సీటింగ్ ప్లేసెస్ ఫర్ ది స్టూడెంట్స్ హూ అపేర్ ఫర్ ఆల్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్. అంటే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఎగ్జామ్స్ మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చునేది కంప్లీట్గా వేరే జరుగుతాయి మ్యాక్సిమం. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే సిట్టింగ్ ప్లాన్స్ మాత్రం ఎక్కడ ఎవరు ఎలా కూర్చున్నా సిట్టింగ్ ప్లాన్స్ మాత్రం ఎగ్జామ్స్లో ఎలా జరుగుతాయో అలాగే క్లాస్ రూమ్లో కూడా కూర్చోవాలని ఒక కండిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నైన్త్ గైడ్లైన్ వచ్చేసి ద ఎగ్జామినేషన్ హాల్ సీటింగ్ అరేంజ్మెంట్ షుడ్ బి సచ్ దట్ ఓన్లీ 1 person పర్ బెంచ్ ఈస్ టు బి allocated and in successive benches the seating may be arranged in zigzag manner so that the students sitting on successive benches do not sit in one single row. యాక్చువల్గా ఎగ్జామ్స్లో అయితే ఇంకా స్ట్రిక్ట్గా జరుగుతాయి. ఎట్లా అంటే ఇంతకుముందు మనం బెంచ్కి 2 members అట్లా ఈజీగా కూర్చునేటోళ్ళం, కానీ ఇప్పుడైతే బెంచ్కి ఒక 1 rowకి వచ్చేసి ఒక పర్సన్ కూర్చోవాలండి. అవి జిగ్జాగ్లో ఉంటాయి, అలా ప్రొవైడ్ చేయడానికి గైడ్లైన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ రిగార్డింగ్ టు ద conducting of examination during June August 2020 following new procedures have been proposed in compliance of UGC and TSSCHE guidelines due to COVID-19 pandemic. అసలు ఇప్పుడు ఎగ్జామ్స్లోకి వస్తే క్లాస్ రూమ్స్ ఇంతకంత చెప్పింది క్లాస్ రూమ్స్ గురించి. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఎగ్జామ్స్లోకి వస్తే ఆల్ ద ఇన్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ షల్ బి కండక్టెడ్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 2 hours. హౌఎవర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ షల్ రిమైన్ ద సేమ్. ఇందులో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎండ్ సెమిస్టర్ వచ్చేసి 2 hours జరుగుతుందంట. యాక్చువల్ 10 to 12 నుండి 2 hours అయితే జరుగుతుంది. అంటే క్వశ్చన్ పేపర్ కానీ
చాలా ఈజీగా ఇవ్వచ్చు అండ్ టైం కూడా కొంచెం కుదించారు. ఇంతకుముందు 3 అవర్స్ మనం ఎగ్జామ్ రాసేవాళ్ళం. ఓకే, అట్లా తగ్గించడం అయితే జరిగింది. అండ్ మార్క్స్ కూడా ఎక్స్టర్నల్ మార్క్స్ వీటన్నీ తీసుకొని మీకు మార్క్స్ వేయడం అయితే జరుగుతుంది. ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ షల్ బి 5 out of 8 క్వశ్చన్స్ ప్యాటర్న్. ఇందులో ఏంటంటే 8 క్వశ్చన్స్ అనేది ఇస్తారు, అందులో 5 క్వశ్చన్స్కి మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. దర్ షల్ బి నో కంపల్సరీ సెక్షన్ విత్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్లో కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి లేవు. షార్ట్లో కూడా మనకు కంపల్సరీ నాకు తెలిసినంత వరకు క్వశ్చన్స్ అనేవి చూస్ ఆన్సర్స్ కానీ చాయిసెస్ కానీ మనకి ఉండే అవకాశం ఉంది. ద క్వశ్చన్ షల్ బి సెట్ మోడెడ్ సచ్ దట్ ద స్టూడెంట్ కెన్ కంఫర్టబుల్ ఆన్సర్ ఈచ్ క్వశ్చన్ విత్ 20 minutes టైం. అంటే 20 minutes టైంలో ఒక్కొక్క క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ రాసే విధంగా ఈ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. స్టూడెంట్స్ అటెండెన్స్ షల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్. అటెండెన్స్ ఆఫ్ all the days during which the class works had been connected shall be connected at per and from the date when lockdown was announced by the government of Telangana. అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఎప్పుడైతే అటెండెన్స్ అనేది ఎట్లా, ఇప్పుడు యాక్చువల్ అందరూ చాలామంది కండిషన్స్ ఫీజెస్ కడతా ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటెండెన్స్ అనేది COVID-19 హాలిడేస్ అనేది ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి మాత్రమే, అంతకు ముందున అటెండెన్స్ మాత్రమే తీసుకుంటారు కంపల్సరీగా. అంతకుముందు ఉన్న అటెండెన్స్ తీసుకొని కండోనేషన్ ఫీజా, డిటైన్మెంటా లేకపోతే ఏమన్నా ఫైన్స్ కానీ అట్లా తీసుకోవడం కానీ జరుగుతుంది. ద స్టూడెంట్స్ వర్ డీమ్డ్ టు బీ ప్రజెంట్ ఫర్ ఆల్ ద ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఫుల్ అటెండెన్స్ ఫర్ ది ఎంటైర్ లాక్డౌన్ పీరియడ్ షెల్ బి కౌంటెడ్. అండ్ ఆన్లైన్ క్లాసెస్ విన్న వాళ్ళు ఆ అటెండెన్స్ కూడా తీసుకుంటారంట. చాలామంది నాకు తెలిసి ఆన్లైన్ క్లాసెస్ వినుండ్రు. సో మ్యాక్సిమం ఏం జరుగుతుందో చూడాలి. Considering the above two parameters, the list of students who determined due to shortage of attendance shall be prepared and shall be kept in the respective principal accounts of the exam registration portal. ఓకే, ఆ విధంగా అటెండెన్స్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించి కంప్లీట్గా మనం ఎగ్జామ్ సెంటర్స్లోకి వెళ్ళి మనం కనుక్కోవాల్సి వస్తుంది. లేకపోతే ఇక పేమెంట్స్ ఇందాక చెప్పినట్లే పేమెంట్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. దే షెల్ బి నో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2022-21. ఓకే, క్రెడిట్ బేస్డ్ వల్ల డిటెన్షన్ అనేది 2022-21 వాళ్ళకైతే ఉండదు. దిస్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ద రెగ్యులర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ డిటెండ్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్. ఓకే, ఇది చాలా మంచి విషయం. 2020-21 బ్యాచ్ వాళ్ళకైతే ఇప్పుడు ఉన్న, అంటే చదవబోయే మనకు కానీ లేకపోతే ఇప్పుడున్న థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్స్ ఎవరికైనా సరే అంత ప్రీవియస్ ఇయర్లో డిటెండ్ అయినా సరే వాళ్ళకు కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత డిటెన్షన్ అనేది లేదు. రెగ్యులర్ వాళ్ళకి కూడా డిటెన్షన్ అనేది లేదు. The semester in examination shall be conducted at respective parent college only. The semesters in examination shall be conducted at respective parent colleges only. సెమిస్టర్ ఇన్ ఎగ్జామ్ అనేవి పేరెంట్ కాలేజెస్లో, అంటే ఫస్ట్ ఎవరి కాలేజ్లో వాళ్ళకే ఎగ్జామ్స్ అనేవి జరుగుతుంటారు. దెర్ విల్ బి నో షఫలింగ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ పేరెంట్ కాలేజ్ టు హోస్ట్ కాలేజ్. అంటే ఏంటంటే ఎవరి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఓన్ కాలేజ్లో జరుగుతాయి. ఇంతకుముందు మనకి ఒక కాలేజీలో జరిగితే మనం ఒక కాలేజ్ అయితే ఇంకో కాలేజ్కి మనం కంపల్సరీ చేంజ్ అవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ చేంజెస్ కూడా లేదు. మన పేరెంట్ కాలేజీలో ఎగ్జామ్స్ రాసే అవకాశం అయితే ఇప్పుడు ఉంది. హౌఎవర్ ఫర్ ద కాలేజ్ విచ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ ప్రోగ్రెసివ్ క్లోజర్ అండ్ ద కాలేజ్ వేర్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కంట్రోల్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ ఆర్ లెస్ దాన్ ఏ స్పెసిఫైడ్ థ్రెషోల్డ్, వన్ ఆఫ్ ద నియర్ బై కాలేజ్ షెల్ బి ఐడెంటిఫైడ్ ఫర్ దేర్ స్టూడెంట్స్ టు రైట్ ద సెమిస్టర్ ఎగ్జామ్స్. అంటే ఆ కాలేజీలో అంటే మంది మొత్తం అట్టకపోతే, అంటే జనాలు మొత్తం అట్టకపోతే స్టూడెంట్స్ ఎవరు కంఫర్టబిలిటీ లేదు, ఎగ్జామ్స్కి సరిపోరు, ప్లేస్ సరిపోదు అనుకుంటే ఆల్టర్నేట్గా వేరే కాలేజీలో కానీ వేరే చోట కానీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 4th year 2nd semester BTech B.Pharm exams shall be conducted from 26/2020. The schedule of second mid-term examination shall be intimated within a week time. అంటే 4th years చాలామంది ఉంటారు, ఫైనల్ ఇయర్స్ ఎప్పుడైతే ఎగ్జామ్ రాసి ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటారు. వాళ్ళకైతే ఎగ్జామ్స్ అనేవి 26 అంటే ఈ మంత్లోనే 20 నుంచి, అంటే June 20 నుంచి జరిగే అవకాశం అయితే ఉంది. అయితే వాళ్ళకి సంబంధించిన మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఒక వీక్ టైంలో టైం టేబుల్ అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈజ్ అనేబుల్ టు అటెండ్ ద 4th BTech B.Pharm సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ డ్యూ టు మొబైలిటీ రిస్ట్రిక్షన్ కాజ్డ్ బై కరోనా పాండమిక్. ఓకే, ఇప్పుడు నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది. ఎగ్జామ్స్ కొంతమంది ఉంటారు కదా, కరోనా వచ్చిన వాళ్ళు కూడా స్టూడెంట్ చదివే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ సంగతి ఏంటి అని నేను చాలా అనుకుంటున్నాను. దానికి సంబంధించి అయితే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. సో స్టూడెంట్స్ క్యాన్ అపేర్ ఫర్ ద అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ విచ్ షాల్ బి షెడ్యూల్డ్ విత్ ఇన్ 45 days ఆఫ్టర్ ద కండక్టింగ్ ఆఫ్ రెగ్యులర్. అంటే ఆ టైంలో కరోనా వల్ల కానీ లేదా ఏదైనా రిస్ట్రిక్షన్ వల్ల కానీ వాళ్ళు రాలేకపోతే అడ్వాన్స్ సప్లీ అనేది జరుగుతుంది, 45 daysలో జరుగుతుంది.
అప్పుడైతే వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంది. The event semester means a regular of exams first, second and third BTech and BPharm shall be conducted from 16/7/2020 and the odd semester exams BTech and BPharm shall be conducted immediately after regular exams, that is from 3rd 8 2020. అంటే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ ఈవెంట్ సెమిస్టర్స్ అంటే 2, 4, 6 ఇలాంటి వాళ్ళకేమో 16 to 17th జూలైలో జరగడం జరుగుతుంది. అండ్ ఆడ్ సెమిస్టర్స్ ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ ఫస్ట్, థర్డ్ అంతే, ఇంకా 2 ఎగ్జామ్స్ ఉంటాయి. థర్డ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఈ సెమిస్టర్స్ వాళ్ళకైతే 3/8/2020 ఎగ్జామ్స్ అయితే జరగడం జరుగుతుంది. ద కమాన్స్మెంట్ డేట్ ఆఫ్ సెమిస్టర్ The commencement dates of semesters exams of different courses is listed in the timetable. బీటెక్ వాళ్ళకి వచ్చేసి ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమ్ వాళ్ళకి వచ్చేసి 6/2020 జరుగుతాయి. అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్, సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్, థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ రెగ్యులర్ వాళ్ళకి 7/16/2020 జరిగే అవకాశం ఉంది. అండ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ అండ్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ సప్లిమెంటరీ వచ్చేసి 8/3/2020 జరిగే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు నేను నాకు చెప్పిన 3/8/2020 ఎగ్జామ్ వచ్చేసి ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎంటెక్ అండ్ ఎంఫామ్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ సెమిస్టర్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు జరుగుతాయి. ద ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు యూటిలైజ్ ద డ్యూరేషన్ ఫ్రమ్ 1st 2nd 2020 to 15th 7 2020 for conducting the contact session with the subject teachers. The lab and experiment midterms exams ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో చెప్తాను. ఇప్పటికే వీడియో చాలా టైం అయిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి చూసుకొని కంపల్సరీగా చూడండి. 1-2 సార్లు వీటిని ఫాలో అవ్వండి. వీటిని ఫాలో అయితే మనం కాలేజ్కి వెళ్ళడం కానీ ఎగ్జామ్స్ రాయడం కానీ జరుగుతుంది. అండ్ ఎగ్జామ్స్ టైం టేబుల్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. అండ్ కంప్లీట్గా ఈ వీడియోని చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీకు త్వరగా తీసుకొస్తాను. ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మన అప్డేట్స్ అన్నీ త్వరగా మీకు రీచ్ అవుతాయి.